love story hit to Tassadia. Let's do the Mamma Mia. 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 Super. Welcome to Express Raja. సో ముందుగా మీకు మన వాళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే హాలిడేస్ వస్తాయి, వారం ముందు వారం తర్వాత వస్తాయి, చాలా బాగుంటాయి. అప్పటికి క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోతాయి అనుకుంటా. స్కూల్లో ఎంత బాగా వెయిట్ చేసేవాళ్ళం, దాని తర్వాత నుంచే భయం వేస్తుంది. సో మీ విశేషాలు ఏంటి, క్రిస్మస్ విశేషాలు? కవితలు చెప్తారా? పండగ పూట కూడా తాత ఓకే, తగులుకోండమ్మా. టోకెన్ నెంబర్ 1. దిస్ ఇస్ మౌనిక. క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నేను ఇందాక మేకప్ వేసుకునేటప్పుడు నీకోసం ఒక కవిత ఆలోచించాను. మేకప్ మ్యాన్ పరిస్థితి ఏంటి? మొహానికి వేస్తాం పౌడర్, అమ్మా రైట్ చేస్తారు రైడర్, నిచెన్ అంటే లాడర్, ప్రదీప్ నువ్వే మా అందరికి లీడర్. ఇల్లాక వస్తూ మీకోసం ఒక కవిత ఆలోచించా. చిల్లర్ అంటే చేంజ్, మెత్తగా ఉంటుంది స్పాంజ్, ప్రదీప్ మీ కార్ బెంజ్, ఆకాశాన్ని అంటుంది ఎక్స్ప్రెస్ రాజా రేంజ్. మొత్తం తప్పు ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ఈ దగ్గర. నాగార్జున చూడ్డానికి క్లాస్, జ్యోతికతో చేశాడు మాస్, నయనతారతో చేశాడు బాస్. ఇప్పుడు నేను నీకు చెప్తున్నా క్రిస్మస్ విషెస్. హ్యాపీ క్రిస్మస్. నా తరఫు నుంచి అలాగే నాగార్జున గారి తరఫు నుంచి కూడా హ్యాపీ క్రిస్మస్ మీకు. హాయ్ అన్న. హాయ్, మై నేమ్ ఇస్ అఖిల్. ఏం కోపంగా ఉన్నావు? థ్యాంక్ యూ అన్న. ఎడం వైపు ఉండేది ఎడమ చెయ్యి, కుడి వైపు ఉండేది కుడి చెయ్యి. అవునా? వేడి చేస్తే కరుగుతుంది నెయ్యి, ఎక్స్ప్రెస్ రాజాలో నా కోసం ఒక చిందే అన్న. సూపర్. యాక్చువల్ గా నా క్లాస్ లతా మ్యామ్ క్లాస్ చెప్తుంటే ఫుల్. మన లతా మ్యామ్? మా లతా మ్యామ్. అదే ఏ సబ్జెక్టు? థెరపెటిక్స్. ఆవిడెవరు? సో నాకు ఫుల్ నిద్ర చేస్తుంది. అప్పుడు మీకోసం నేను ఒక కవిత రాశాను. ఓకేనా? యా ప్లీజ్. క్లాస్ లో ఉంటారు క్లాస్మేట్, బెంచ్ లో ఉంటారు బెంచ్ మేట్, రూమ్ లో ఉంటారు రూమ్మేట్. ప్రదీప్ నువ్వు ఎప్పుడు అవుతావు నా సోల్మేట్. మీ మేడం ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఉన్నారు. చూసారా మేడం, మీ క్లాసులో నిద్రపోతే ఎన్ని దారుణమైన కవితలు వస్తున్నాయి బయటికి. ఏం చేస్తాం ప్రదీప్, ఇప్పుడు స్టూడెంట్స్ అలానే ఉన్నారు. నో ప్రాబ్లం. ఈవెంట్ మాత్రం ఫస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టి. ఫస్ట్ బెంచ్ లో ప్లీజ్. దీని మీద స్పెషల్ క్లాస్ ఇవ్వాలి మా వాళ్ళందరికి. ఫస్ట్ బెంచ్ లో నిద్రపోవడం ఎలా? మేడం మీరు చెప్పే సబ్జెక్ట్? ఫార్మకోథెరపెటిక్స్. అమ్మా ఫార్మకోథెరపెటిక్స్. ఓ అంటే అది బిల్డింగ్స్ గురించి, రోడ్స్ ఏముంటుంది అందులో? కాదు డిసీజెస్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్. డాక్టర్ సంబంధం వచ్చిందా? డాక్టర్ నువ్వు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ మరి. నేను నీ గురించి ఒక కవిత రాసుకొచ్చాను. మరి గేట్లేండ్రా. ప్రభాస్ సినిమా ఛత్రపతి, అనుష్క సినిమా బాగుమతి, అరుంధతిలో విలన్ పశుపతి, ఎక్స్ప్రెస్ రాజాకి ఇవ్వాలనుంది ఓ బహుమతి. నేనే వచ్చాను ప్రదీప్ నీకోసం. దొంగి కుసో. ఇలా అందరినీ చూస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చిందన్న. వాటర్ తాగి వచ్చినా ట్యాంక్ ఫుల్ అయింది, మీరు భయపెడితే చెప్పలేనన్నా. వాటర్ తాగి వచ్చారు, ట్యాంక్ ఫుల్ అయింది, మీరు భయపెడితే చెప్పలేనన్నా. డైలాగ్ మర్చిపోద్దు. తొందర కానిద్దాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్నది పైసలు ఒకటే. మన ఎక్స్ప్రెస్ రాజా సెట్ లో ప్రతి ఒక్కరికి ఫస్ట్ పరిచయం అయింది ప్రదీప్ అన్న ఒక్కడే. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నా కవిత. గుళ్ళో ఉంటాడు పంతులు, వంటలో వేస్తాం మెంతులు, ప్రపంచంలో ఉన్నాయి 7 వింతలు, ఎక్స్ప్రెస్ రాజాలో మీరు నేను కోతులు. సో క్రిస్మస్ కాబట్టి గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు అందరూ. సో మీరు ఏ గిఫ్ట్ ఇస్తారు, ఏ గిఫ్ట్ తీసుకుంటారు? ఈ మధ్య చాలా మంది టిక్ టాక్ వీడియోస్ లో కంట్లో నుంచి నీళ్ళవానికి జైన్ బాంబు పెట్టుకుంటున్నారు కదా. పాపం వాళ్ళకి నేను జైన్ బాంబు గిఫ్ట్ గా ఇచ్చేస్తాను.
అది పెట్టుకుని వాళ్ళు టిక్ టాక్ వీడియోలు నీకు గిఫ్ట్ ఇస్తారు. హాయ్ ప్రదీప్ అన్న, దిస్ ఇస్ మనదీప్. నాకు ఒక 4 బౌన్సర్స్ గిఫ్ట్ గా కావాలన్నా. ఎక్కడికి వెళ్ళినా బయటికి అమ్మాయిలు అది సెల్ఫీలోనే ఎగబడిపోతున్నా నా మీద. వాళ్ళదా బౌన్సర్లనా? నేను మాట్లాడతాను. కేసీఆర్ గారికి కార్ గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను. అంబాసిడర్. ఎందుకంటే అతను నాకు రిటర్న్ గిఫ్ట్ లో దానికంటే పెద్ద కార్ ఇస్తారు కదా. ఎలాగో ఇచ్చాడు కాబట్టి నాకు కూడా 2-3 కార్లు అడుగమ్మా. కొంతమంది కొత్త చెప్పులు కొనుక్కొని వేసుకుంటే అరిగిపోతాయని చేత్తో పట్టుకుంటారు కదా, వాళ్ళ కోసం విమానం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. గురువారం గుడి దగ్గరికి వెళ్తే బొచ్చుడు దొరుకుతాయి. అంత మాత్రాన విమానం గిఫ్ట్ ఇచ్చేస్తారా? అంటే కొత్త చెప్పులు కదా. లేదమ్మా, నన్ను లిస్ట్ అడుగు, నేను చెప్తాను. ఓకే, ఎప్పుడు ఏ రోజు ఏ గుడికి వెళ్తే ఏ బాగుంటాయి అని. ఇది మొన్న సాయిబాబు గుడి దగ్గర గురువారం. థ్యాంక్ యూ. నేను టిక్ టాక్ వీడియోలు చేసి అప్లోడ్ చేస్తా. మీ దగ్గర నుంచి ఒక లైక్ ఒక కమెంట్ వస్తే చాలు. తప్పకుండా. చేశారా మీరు? చేయలేదు. ఓకే ఓకే. చేసినప్పుడు నేను తప్పకుండా మీకు లైక్ అండ్ కమెంట్ కొడతాను. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ జెండు బాంబ్. ప్రదీప్ హాయ్ చాక్లెట్లు. థ్యాంక్ యూ సో మచ్. క్రిస్మస్ గిఫ్ట్ ఏం కోరుకుంటా అంటే మీ ఇచ్చిన చాక్లెట్ నాకు ఇవ్వాలని కోరుకుంటా. నీ ముందే కూర్చుంది, నా నుంచి అడగచ్చు కదా. ఆమె అడిగితే ఆయనకి ఇచ్చిన ప్రదీప్ కృష్ణానికి ఇస్తా అంటుంది. కాదురా, మధ్యలో నన్ను ఎందుకు బకరా చేసినావు? అయ్యో మీరు చాక్లెట్ మధ్యలో హాఫ్ తీసుకుందాం ఇద్దరు. హాఫ్ అందరు తింటారా? నాకు పెరుగంటే చాలా ఇష్టం. సో నాకు ఎవరైనా పెరిగిచ్చే బర్రెని గిఫ్ట్ ఇస్తే బాగుండని అనుకుంటున్నా. మా బిల్డప్ బాబాయ్ దగ్గర ఉంది ఒకటి. పితికితే పెరిగొచ్చేయాలంతే. నాకు రామ్రాజ్ పంచ్ గిఫ్ట్ గా ఇస్తే బాగుండన్నా. విత్ పాకెటా వితౌట్ పాకెట్? విత్ పాకెట్. ఈ మధ్య ప్రతి వాడు పంచులేసా ఉన్నాడు. సో నేను కూడా రివర్స్ పంచ్ గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను. అసలే చలికాలం, ఎస్పెషల్లీ మీకు. నాకు ఇస్తా అమ్మా. శ్రీశాంత్. ఓకే శ్రీశాంత్, మంచి పాట పాడవా? నువ్వుంటే నా జతగా నేను. అంతకు మించి పాడు. బాగుంటుందా పాట? నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. ఇందా నుంచి ఆ ఒక్క లైన్ దేరా 3 రకాల్లో పాడావు నువ్వు, కానీ చాలా బాగా పాడావు. వెరీ గుడ్ నాన్న. పబ్జి గేమ్ లో నాకు స్నైపర్ గన్ గిఫ్ట్ కావాలని కోరుకుంటున్నా. నీకు గిఫ్ట్ కావాలి, కరెక్టే. నువ్వేమిస్తావు? నేను షూట్ చేస్తా, అది గిఫ్ట్. నీలాంటి అందుకే నీకు ఆ గన్ రాలే. హాయ్ ప్రదీప్. హాయ్. నువ్వు ఎస్మలా వస్తున్నా నస్మాన్ గుస్మర్త్ వట్ ఎస్మా వాల్ ఇస్మేదా అస్మేతల ఎస్మల్ వస్తుంది ఎస్మో వాలే. ఓయ్ బేటే ఓసో నువ్వు నస్మాన్ గుస్మర్త్ వట్ किस्मत ने इस्मान किस्मत ने इसमें तुम्हारे का किस्मत ने इसके से हैप्पी क्रिसमस है गुस्मर्त ने इसमें इसमें को इसमें से बर्थडे इसमें टिफिन वड़ा इसमें मास మాట్లాడుతున్నాను నువ్వు నస్మాకి इसमें మాస్ మాట్లాడుతున్నావు. బిస్మిల్లాహ్ బాత్ చేద్దాం. నస్మాలకు నువ్వు ఇంకో స్మోక్ నెస్మెచ్చుకున్నావు. ఇస్మంటి ఎప్పుడు స్టార్ట్ అయింది ట్రీట్మెంట్? అస్మాదేంటి అస్మాలా అస్మంటున్నాను. టాబ్లెట్స్ కూడా వాడుతున్నారంట. హస్మాయి బ్రస్మదీప్. మీ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వచ్చారు. నన్ను కలవడం కోసం ఇక్కడ దాకా వచ్చారు. నాకు అర్థమైపోయింది విషయం. క్రిస్మస్ డ్రెస్ కోటి 150 రూపాయలు.
ప్లస్ మేము చస్మల దుస్మల నుంచి మీకోసం చేస్తున్నాడు. వావ్, ఇదేంటి నాకు ఇంటర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ లాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అనడానికి ఏమంటారు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. క్రిస్మస్ లెసన్ జిటాక్సింగ్ 650 అని టాబ్లెట్ ఉంది, అది వాడాలి వీళ్ళిద్దరు. నాకైతే శ్రీకృష్ణుడి చేతిలో ఫ్లూట్ గిఫ్ట్ గా కావాలని కోరుకుంటాను. ఎందుకంటే దాన్ని ఊస్తే అమ్మాయిలంతా తేనెటీగలాగా వెంట పడతారు కాబట్టి. వాళ్ళు వెంట పడుతున్నప్పుడు తేనెటీగలాగే ఉంటారు, దగ్గరికి వస్తేనే గుచ్చుకుంటారు. తర్వాత ముళ్ళు పీక్కోవాలి. హాయ్ ప్రదీప్ అన్న, దిస్ ఇస్ సుమన్ చౌహాన్. నా బ్యాక్ బోన్ తో ఒక వజ్రాయుధాన్ని తయారు చేసి కట్టప్ప గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నాను అన్న. దేంతో తయారు చేయాలని? నా బ్యాక్ బోన్ తోటి. నువ్వేం చేస్తావు పీకేశాక? హాయ్ ప్రదీప్ అన్న, నా పేరు గిరి. మా తాతగారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. అది వచ్చేసి అతని అండర్వైర్, అతని డ్రాయర్, అతని గోచి నేను తీసుకొని నా అండర్వైర్ అతనికి ఇవ్వాలనుకుంటున్నా. మరి అప్పట్లో ఆ కాలంలో